హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఆర్డీఆర్ఎన్ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనం స్వీట్ దోశ వేసుకుందాము. వితిన్ 10 మినిట్స్లో అయిపోతుంది ఇది. దానికి కావలసిన పదార్థాలు ఇదిగో. మైదా తీసుకున్నాను, 1 కప్పు మైదా, 1 స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు దీనిని కలుపుకుంటున్నాము. ఇది బెల్లం సరిపడా, మన స్వీట్ ఎంత తింటామో దానికి సరిపడా వేసుకోవచ్చు. కొంచెం పాలు పోస్తున్నాను. పాలు పోయడం వల్ల మన ఈ స్వీట్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా కలుపుకుందాము. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకుందాము. మనం స్పూన్తో కన్నా కూడా చక్కగా చేతితో కలిపేసుకుంటే ఉండలు లేకుండా మనకి పిండి రెడీ అయిపోతుంది. బెల్లం వేసుకొని చేసుకుంటున్నాం కదా, బాగుంటాయి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి ఈ పిండి. కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాము. కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను, చిటికెడు. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దోశ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుందాము. పెనం వేడెక్కింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోస్తున్నాను లైట్గా. కొంచెం పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన దోశ వేసుకుంటున్నాము, స్వీట్ దోశ. తీయగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పైనుంచి ఆయిల్ వేసుకుందాం. దోశ వేగాలి. దోశ టర్న్ చేసుకుందాము. ఒకవైపు వేగిపోయింది. కొంచెం ఆయిల్ పోస్తున్నాను. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, తీసేస్తున్నాను. వేడివేడిగా మన స్వీట్ దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉంది? బాగుందా? టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి ఇష్టపడతారు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.